Hi guys, welcome back to another video. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి మనకి కల్కి మూవీకి సంబంధించినటువంటి మూవీ మేకర్స్ అయితే ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అసలు మనకి పోస్టర్ ఏ విధంగా ఉంది ఏంటి, అంతేకాకుండా పోస్టర్ మనం బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన ఛానల్లో 2 మూవీ రివ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. చూడకపోతే ఇంకా ఛానల్తో సర్చ్ కూడా చేయండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మూవీ వచ్చేసరికి మనకి మే 9వ తారీఖున మనకి రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. అంటే ఈ సంవత్సరం మే 9వ తారీఖున అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఫస్ట్ ఈ పోస్టర్ అయితే క్లియర్ గా చూద్దాము. మనకి ఈ పోస్టర్ ని మనం క్లియర్ గా చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, మనకి బాగా పైన అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. అంటే మనకు వచ్చేసరికి మూవీ వచ్చేసరికి ప్యాన్ ఇండియా మూవీ అయితే కాదు, ఇది ప్యాన్ వరల్డ్ మూవీ అనమాట. అంటే మన ఇండియాలో కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కల్కి మూవీ అనేది అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. మనకి ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మొట్టమొదటి మూవీ అనమాట తెలుగులోను. మొత్తం మనకి ఏంటంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే మూవీ. మన ఫస్ట్ మూవీ తెలుగు నుంచి వెళ్ళింది ఇది ఒక్కటే. ఇంకా దానికి కింద చూసినట్టయితే మనకి రిలీజ్ డేట్ అని చెప్పేసి ఇచ్చి అక్కడ మనకి ఇచ్చారనమాట. మే 9, 2024 అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటంటే మనకి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దాంట్లో ఏంటంటే 2033 అని చెప్పేసి అయితే ఉంది. అది ఏంటి అని చెప్పేసి చాలా మంది కంగారు అయితే పడ్డారు అనమాట. అది వచ్చేసరికి ఏంటంటే 2033లో తీయవలసిన మూవీ ఇది, కానీ మేము ముందుగానే తీస్తున్నాము అని చెప్పేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ అంతే. అది తెలియక చాలా మంది 2033లో రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అయితే చాలా మంది అనుకున్నారు అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కూడా చాలా మంది ట్విట్టర్లో రాడ్ వేసుకోవడం అయితే జరిగింది. ఏంటంటే ప్రభాస్ మీద ప్రయోగాలు చేయొద్దు, ఇప్పటికే మేము చాలా ఇదిగా ఉన్నామని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. బైదవి మూవీ అయితే మంచి సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రభాస్ వెనకాల చూసుకున్నట్లయితే మొత్తం అందరూ కూడా జనాలు ఉన్నారన్నమాట. అంటే వేలాది మంది జనాలు అయితే మనకి ప్రభాస్ వెనకాల అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా మనకి ప్రభాస్ చేతిలో ఒక బల్యం అయితే ఉందన్నమాట. ఈ బల్యం వచ్చేసరికి మనకి ఆల్రెడీ టీజర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. టీజర్లో బల్యం అనేది ఇలా కిందకైతే వస్తుంది అనమాట. ఆ బల్యమే చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఏంటంటే ఆ బల్యమే మనకి ప్రభాస్ చేతిలో అయితే ఉందన్నమాట. ఇంకా మనకి ప్రభాస్ ఓవరాల్ లుక్ వచ్చేసరికి చాలా మంది ఫస్ట్ లో చాలా మంది ట్రోల్స్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఏంటంటే ఒక ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడు ఎలాగని చెప్పేసి, కానీ అది ఏవే కాదు, సూపర్ గా అయితే ఉన్నాడు అనమాట. ఏంటంటే మనకి ట్రైలర్ లో మనకి ఏ విధమైన లుక్ లో కనిపించాడో టీజర్ లో అదే లుక్ లో మనకి పోస్టర్ లో కూడా కనిపించడం జరిగింది. ఇంకా మనకి ప్రభాస్ సూట్ విషయానికి వచ్చినట్లయితే షూట్ ని బాగా గమనించినట్లయితే అది ఒక ఫేస్ టైప్ అయితే వచ్చింది అనమాట సూట్ అనేది. ఇదంతా కూడా చాలా బాగుంది అనమాట. ఇంకా మనకి పైన చూసినట్టు ఒక ఫ్లైట్ లాంటిది అయితే ఇలా ఎగురుతూ అయితే మనకి కనిపిస్తుంది. ఏంటంటే అది వచ్చేసరికి మనకి హనుమాన్ మూవీలో కూడా ఉంది. మూవీ చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది అనమాట. అది ఏంటంటే దాన్ని మన ప్రభాస్ ఒక వాహనం కింద వాడుకుంటాడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అనమాట. మేబీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రైట్ అయ్యి ఉండొచ్చు, మ్యాక్సిమం రైటే. ఎందుకంటే దాన్ని డీటెయిల్ గా చూడండి, మీరే పోస్టర్ అని మీకు అర్థమవుతుంది. ఒకసారి పోస్టర్ మీకు స్క్రీన్ మీద కూడా ప్లే అవుతుంటది, ఒకసారి నాకు నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్ గా పోస్టర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇవన్నమాట. ఇంకా మనకి వచ్చేసరికి ఈ మూవీ వచ్చేసరికి మనకి దాదాపు 600 కోట్ల బడ్జెట్ అయితే మనకి వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. 600 కోట్లు దీని యొక్క బడ్జెట్ వచ్చేసరికి ఏంటంటే చాలా బాగుండబోతుంది మూవీ వచ్చేసరికి. మనకి ఏంటంటే మనకి సలార్ తర్వాత ప్రభాస్ వేరే లుక్ లో చూడబోతున్నాము అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే సలార్ లో ఒక లుక్ లో చూసాము, మాస్ లుక్ లో, ఇది ఇంకా బాగుండబోతుంది. అంటే మనకు ఒక ఐరన్ మ్యాన్ టైప్ చాలా బాగుంది అనమాట. లుక్ అనేది లుక్ కూడా చాలా బాగుంది. దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ త్వరలోనే మనకి మూవీ మేకర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. కాబట్టి మార్చ్ 2వ తారీఖున ఎప్పుడో ట్రైలర్ అయితే రిలీజ్ అయితే ఉంది. ట్రైలర్ వచ్చిన తర్వాత దాని డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను. నేను మధ్యలో ఒకవేళ ఏదైనా దానికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ వస్తే మాత్రం షార్ట్స్ రూపంలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మోర్ అప్డేట్స్ కోసం.